ఈ వీడియోలోని పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే. అనవసరంగా బీపీ షుగర్ తెచ్చుకోవద్దు. నవ్వి 4 రోజులు ఎక్కువ బతకండి. ఏమోయ్, ఈరోజు మన అబ్బాయి పానీపూరి బండి ఓపెనింగ్ గా అలా బజార్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తాను. సరే అండి. రే నువ్వేంట్రా షాప్ దగ్గర ఉండకుండా ఇంటికి వచ్చావు? నాకు పానీపూరి అమ్మడం ఇష్టం లేదు నాన్న. ఏంటి? నేను జాబ్ చేస్తాను. పానీపూరి దగ్గర లక్షల సంపాదన వదిలేసి చిన్న జాబ్ చేస్తావా? జాబ్ లో శాలరీ తక్కువ వస్తుంది, కానీ నేను హ్యాపీగా ఉంటా నాన్న. జాబ్ లో ముడ్డి కింద మంట పెడతారు, పై నుండి ఏసీ వదులుతారు నాన్న. రేపటి రోజు నీతో పాటు పానీపూరి అమ్మిన వాళ్ళందరూ బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడతారు, అప్పుడు ఏడుస్తావు. నేను హ్యాపీగా ఉంటా నాన్న. నెలకు ఒకసారి జీతం, 2 సెలవులు. అయినా ఆఫీస్కి వెళ్తే సూటు బూటు వేసుకొని అమ్మాయిలతో సొల్లు కబుర్లు చెప్పొచ్చు నాన్న. అదే నువ్వు పానీపూరి బండి పెడితే ఈ సిటీ అమ్మాయిలందరూ భయ్యా తోడ ప్యాజ్దాలు అన్ని కోసం క్యూలో నుంచి ఉంటారా? వాడేమనకండి, వాడు కోసుకోకూడని ఏమన్నా కోసుకుంటాడు. ఓహో, నేను మీన్నేమనకూడదు. ఏమనంటే సార్ సామాన్లు కోసేసుకుంటారు. నేను సామాన్లు కోసుకోను నాన్న. రే నువ్వు పానీపూరి బండి పెట్టి లక్షలు సంపాదించబోతున్నాను మటన్ కొట్ట మస్తానికి పాన్ షాప్ ప్రసాద్ కి గర్వంగా చెప్పాను రా. ఇప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలరా? నాకు పానీపూరికి బొక్క పెట్టడం నేర్పించింది మస్తాన్ అంకుల్ కాదు నాన్న. నాకు ఉల్లిపాయలు కూడా నేర్పించింది ప్రసాద్ అంకుల్ కాదు నాన్న. అవన్నీ నేర్పించింది మీరు నాన్న. మీరేమనుకుంటున్నారు అన్నదే నాకు ముఖ్యం నాన్న. నీ అమ్మాయిడు మరీ నన్ను ఎమోషనల్ చేశాడు. సరే నేను ఆ పానీపూరి బండి నమ్మేస్తాను. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఒక జాబ్ కొనాలంటే ఎంత అవుతుందిరా నాన్న? హలో నాన్న, ఇక్కడ నా వచ్చి నేను పోసుకోవాలన్నా మేనేజర్ గారిని పర్మిషన్ అడగాలంట. నాకు ఈ జాబ్ వద్దు, నేను పానీపూరి బండే పెట్టుకుంటా.